సర్జరీ అన్నదే ఒక వెరీ ఎమోషనల్ థింగ్. చాలా జస్ట్ నాట్ లైక్ వన్ డే డెసిషన్ అయిపోదు. మీరు అసలు క్యాన్సర్ విషయంలో సర్జరీ చెయ్యాలి అన్న డెసిషన్‌కి ఎలా వస్తారు? ఖచ్చితంగా పేషెంట్‌కి నయమవుతుంది అని నమ్మకం ఉన్నప్పుడే సర్జరీ ఆప్షన్ వస్తుంది. లేకపోతే సర్జరీ చేసే ఆప్షన్స్ ఇవ్వము. అన్నెసెసరీగా ఏదో ఒక బెనిఫిట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ సర్వైవ్ అవుతారన్న బెనిఫిట్‌కో, లేకపోతే ఏదో టెంపరరీగా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ బెనిఫిట్ కోసమో, లేకపోతే ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ కోసం సర్జరీ ఆప్షన్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. సో, ఓన్లీ క్యూర్ యాస్పెక్ట్, అలాగే పెయిన్ రిలీవింగ్ అంటాం. అంటే సపోర్టివ్ కేర్‌లో కొన్నిసార్లు వాళ్ళు నొప్పితో వస్తుంటారు. ఆ నొప్పిని రిలీవ్ చేయడం. అలాగే వాళ్ళని ఫిట్‌గా చేయడం. సపోజ్ వాళ్ళు ఎండ్ స్టేజ్‌లో ఉన్నారు. సో, ఉన్నన్నాళ్ళైనా వాళ్ళకి అట్‌లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం ఆహారం వెళ్ళి కొంచెం ఫిట్‌గా ఉండి ఆ కొన్నాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారు అన్న మాకు నమ్మకం ఉన్నప్పుడే ఈ సర్జరీ అనే ఆప్షన్ చెప్తాం. అదర్‌వైజ్ మనకి తెలిసిపోతుంది అంటే వెరీ బ్యాడ్ కండిషన్‌లో ఉన్నారు. సర్జరీ చేస్తే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. లేకపోతే సర్జరీ చేస్తే ఆయన చనిపోతారని తెలుసు. లేకపోతే అనస్థీషియా డాక్టర్ గారు చాలా హై రిస్క్. మీరసలు కత్తి పెడితేనే పేషెంట్ బయటికి రారు. అలా సినారియోస్‌లో ఉన్నప్పుడు మనం అన్నెసెసరీగా ఆ ఒక టెంపరరీ ఏదైతే రిలీఫ్ లేకపోతే టెంపరరీ కాజ్ గురించి మనం సర్జరీ కోసం ముందుకెళ్ళం. సో, చాలా ఉంటాయి. ఇది వివరంగా నెక్స్ట్ డిస్కస్ చేస్తాను.